5 రాష్ట్రాల ఎన్నికల్లో సంచలన విజయాలు. బెంగాల్లో బీజేపీ అఖండ విజయం. మమత కంచుకోటను బద్దలు కొట్టిన మోదీ టీం. భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి. భారీ మెజారిటీతో సువేందు అధికారి గెలుపు. 81 సీట్లకే పరిమితమైన తృణమూల్ తమిళనాట విజయ ప్రపంచం సృష్టించారు. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే. మ్యాజిక్ మాకి 10 సీట్ల దూరంలో నిలిచాడు విజయ్. కొళత్తూరులో స్టాలిన్ కు ఘోర పరాభవం తప్పలేదు. టీవీకే అభ్యర్థి బాబు చేతిలో స్టాలిన్ ఓటమి పాలయ్యాడు. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. కేరళలో 102 సీట్లతో యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. ఇక పుదుచ్చేరిలో రెండోసారి ఎన్డీఏ విజయం సాధించింది. మమతా బెనర్జీ కంచుకోట బద్దలైంది. బెంగాల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. అంచనాలను మించి మరి ఏకంగా 206 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగురవేసింది. దీంతో బెంగాల్లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. ఇక టీఎంసీ కేవలం 81 స్థానాలకే పరిమితమైంది. అంతేకాదు సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,114 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తమిళనాడు ఫలితాలు అత్యంత సంచలనంగా మారాయి. ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ పార్టీ ప్రపంచం సృష్టించింది. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే. మరోవైపు సీఎం స్టాలిన్ తన కంచుకోట కొళత్తూరులో ఘోర పరాభవం తప్పలేదు. ఆయనకి టీవీకే అభ్యర్థి బాబు చేతిలో ఓటమి పాలయ్యారు స్టాలిన్. 108 స్థానాలతో మ్యాజిక్ మాకి 10 సీట్ల దూరంలో నిలిచారు విజయ్. ఇక డీఎంకే కూటమి 73 సీట్లు, అన్నా డీఎంకే కూటమి 53 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక ఇటు కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 స్థానాల్లో గెలిచి తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఎల్డీఎఫ్ కూటమి కేవలం 35 స్థానాలకు పరిమితమైంది. ఎన్డీఏ కూటమికి 3 స్థానాలు దక్కాయి. కేరళం సీఎం పినరయి విజయన్ చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిచారు. అండ్ నెక్స్ట్ అసోం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. అక్కడ 126 స్థానాలకు గాను బీజేపీ కూటమి 102 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 21 స్థానాలతో సరిపెట్టుకుంది. సీఎం హిమంత బిస్వ శర్మ తన పట్టును నిరూపించుకుంటూ జలోకుబ్రిలో బంపర్ విక్టరీ సాధించారు. ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే ఇక్కడ ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి రానుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి 18 సీట్లను గెలుచుకుంటే కాంగ్రెస్ కూటమి 6 సీట్లు, విజయ్ పార్టీ టీవీకే 2 సీట్లలో విజయం సాధించారు.